शंकरपल्ली के रहने वाले मोहम्मद अब्दुल रहीम ने शोटोकन कराटे चैंपियनशिप में बेहतरीन खेलते हुए गिनीज वर्ल्ड रिकॉर्ड कायम किया। उनकी इस बेहतरीन कामयाबी पर उनके उस्ताद के अलावा दीगर ने खुशी का इजहार किया। నేను ఎన్ని పనులు ఉండేనాయి అన్ని పనులకు స్టాప్ చేసి నేను అందులో పార్టిసిపేట్ చేసాను. మంచి పని చేశాను. అందులో పార్టిసిపేట్ చేసి అందులో 20 మినిట్స్లో 40 కటర్స్ చేసి అక్కడ ప్రోగ్రామ్ ఉండాలి. అక్కడ గిట్ట నేను మన పర్సనల్గా చాలా ప్రాక్టీస్ చేసి అక్కడ గిట్ట నేను దానికి పోవడం జరిగింది. ఇక్కడ ఈ సర్టిఫికేట్ రావడానికి గిట్ట 2 నెలలు పట్టింది. అక్కడ మన అమెరికా నుండి లండన్ నుండి అక్కడ నుండి తిరిగి నాకు మాస్టర్స్ అని చెప్పి పిలిచి మరీ ఇక్కడ తెచ్చిచ్చాను. మీకు గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్ వచ్చిందా. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రోడ్స్ మన యొక్క కరాటే దీంట్లో మన పిల్లలకు ముందు ఉంచాలి. మనము ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు మనకు చేయలేమన్నట్టు కాదు. 40-40 సంవత్సరాల పై వాళ్ళు 40 సంవత్సరాల లోపు ఎవరెవరు ఉన్నారో అందరు కరెంట్. అలాగే 2004-2005 బ్యాచ్లో ఈ యొక్క విద్యార్థుల బ్యాచ్లో రహీంతో పాటు ఈ విద్యార్థుల బ్యాచ్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి కూడా ఒక ఆణిముత్యంలా గ్రామంలో కష్టపడి ఈనాడు సర్పంచ్ స్థాయికి రాగలిగారు. కాబట్టి మా ఉన్నటువంటి విద్యార్థులకు కానీ గ్రామస్తులకు కానీ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ 2004-05 బ్యాచ్ల నుంచి వచ్చినటువంటి కృష్ణమూర్తి గారికి ఆ కృష్ణమూర్తి గారు కూడా గ్రామంలో ఇంకా గ్రామ అభివృద్ధి పనులు చేసుకుంటూ ఇంకా ఎన్నో పదవులు పొందాలని చెప్పేసి మేము మరొకసారి కోరుకుంటున్నాం. వారిద్దరిని అలాగే ఎండి రహీం గారిని వి కృష్ణమూర్తి గారిని ఈ 2004 బ్యాచ్లో ఉన్నటువంటి ఈ బ్యాచ్ల నుంచి వీళ్ళిద్దరు ఆణిముత్యాలు బయటికి వచ్చారు. కాబట్టి మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఈ తోటి స్నేహితులకు కానీ గ్రామస్తులకు కానీ అట్లాగే మా హెచ్ఎం సుదర్శన్ సార్ గారికి కానీ జాబర్ సార్ గారికి కానీ వెంకటేష్ సార్ గారికి తోటి విద్యార్థులు కానీ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు ఒక ఆణిముత్యంలో ఇలా కడిగేసిన ఆణిముత్యంలో ముందుకు వచ్చారు. కాబట్టి రావులపల్లి కళాని గ్రామస్తుడు ఎండి రహీం గారు నా యొక్క శిష్యుడు. మరి 2004 బ్యాచ్లో నా యొక్క శిష్యుడు. ఇతడు కరాటే దాని లోపల గిన్నీస్ రికార్డ్ లోపల సాధించాడు. అంటే గచ్చిబౌలి లోపల 1212 మంది కరాటే మాస్టర్స్ లోపల పార్టిసిపేషన్ అయ్యి తను అందులో ఒకడుగా గిన్నీస్ రికార్డు సాధించాడు. తర్వాత వరల్డ్ రికార్డ్ అది అలాగే ఒక బంగారు పథకం కూడా సాధించాడు. తర్వాత నెక్స్ట్ ఒక మెమెంటో ఆ రకంగా సాధించడం మాకు అందరికీ గర్వకారణంగా ఉంది. మరి రావులపల్లి కళానికే ఒక వన్నె తెచ్చాడు. అక్కడ గ్రామస్తులంతా తల్లిదండ్రులంతా చాలా సంతోషపడుతున్నారు. మరి ఇలాంటి సాధన లోపల క్రమశిక్షణతో ఉండి ముందుకు ఎదిగి ఆ రకంగా ఇంతటి మహోన్నత శిఖరాన్ని అధిరోహించినటువంటి రహీం గారికి మరి వాళ్ళ బ్యాచ్ తరపున వాళ్ళ ఫ్రెండ్స్ తరపున మరి హెడ్ మాస్టర్గా నా తరపున మరి మిగతా టీచర్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా ఇక ముందు కూడా అతను ఇంకా ఎన్నో పథకాలు సాధించి అలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మా అందరి తరఫున కోరుకుంటున్నాము. అతనికి అల్లా బ్లెస్సింగ్స్ ఉండాలి. తర్వాత మా అందరి బ్లెస్సింగ్స్తో పాటు ఇంకా ముందుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. अस्सलाम वालेकुम। आज बहुत खुशी की बात है कि मेरे पढ़ाई सो मेरे शागिर्द जो भी यहाँ रहीम है उनको जो है ना पहले से हम पढ़ाई की तरफ जाओ करके बोलते थे और उन्होंने उसके तरफ जाते हुए भी ज़्यादा तवज्जो उसके साथ साथ अपने शौकीन कराटे में दिए हैं। आज हम सब उनके जो परफॉर्मेंस है उनका आज गिनीज रिकॉर्ड में आया बोल के हम सब खुश हैं। हम बहुत उन पर और उम्मीद करते हैं कि इसी तरह उन्हें और नाम रोशन करें ताकि हमको भी खुशी हो और उनके सब गांव वालों को भी खुशी हो। उसी तरह मैं जो पढ़े सा और एक बच्चा है ये कृष्णमूर्ति है और इन जो है ना इलेक्शन में रिसेंटली जो है इलेक्शन में ग्राम पंचायत के सरपंच बनने का दावा करे हैं और उन्होंने ऐसे बच्चे थे जो हम समझते थे कि ये क्या कर सकेंगे, लेकिन उन्होंने जो है ना हमारे एक्सपेक्टेशन से ज़्यादा कुछ करके बताए हैं। ये हमारे लिए बहुत अच्छी बात है। आज हम बहुत खुश हैं इनसे।
ये मौका देने के लिए शुक्रिया। రావులపల్లి గ్రామంకి చెందిన ఎండి రహీం గారు 2004-2005 బ్యాచ్లో చదువుకున్న విద్యార్థి. అయితే ఈనాడు రహీం గారు ఒక కరాటే విధానంలో వరల్డ్ రికార్డు సాధించాడు. కాబట్టి మా గ్రామానికి, వారి తల్లిదండ్రులకి, వారి యొక్క ఫ్రెండ్స్ కానీ మా గ్రామానికి అందరికీ వన్నె తెచ్చిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అట్లాగే అతను ఈ స్థాయికి ఎదగడానికి కారణాలు అతనిలో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి క్రమశిక్షణ, గురువుల పట్ల ఒక క్రమశిక్షణ, తర్వాత ప్రజలలో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆయనలో ఉన్నటువంటి పట్టుదలతోని ఈనాడు ఈ యొక్క వరల్డ్ స్థాయికి ఎదిగి ఒక బంగారు పథకం సాధించాడు. వరల్డ్ రికార్డు, గిన్నిస్ రికార్డు పొందాడు. కాబట్టి గ్రామస్తులు, వారి తల్లిదండ్రులు, వారి స్నేహితులు అందరూ గ్రామంలో సగర్వంగా గర్వపెట్టుకుంటూ ఎంతో సంతోషపడుతున్నాం. అట్లాగే ఈ వ్యక్తి రహీం అనే వ్యక్తి ఇంకా ముందుగా ఎన్నో పథకాలను సాధించి ఇంకా తొలిమెట్టుగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. గిన్నిస్ బుక్ రికార్డులో 1200 మందిలో ఒక హానిముత్యంలా వచ్చాడు. కాబట్టి మా అందరికీ చాలా గర్వంగా ఉందని చెప్పేసి భావించుకుంటూ రహీం గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. మాది రావులపల్లి గ్రామం. మాది మేము 2004-05 బ్యాచ్, మాది 10th క్లాస్ బ్యాచ్. ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాము. మన రహీం గిన్నిస్ బుక్లో ఎక్కడం కరెక్టాలో మాకెంతో ఆనందకరం ఉంది. అట్లాగే మేము అక్కడ అదే గ్రామంలో సర్పంచ్గా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవన్నిటికీ కారణము మేము గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్లనే ఇదంతా మాకు లభించింది. అట్లాగే మాకు చెప్పినటువంటి గురువులు చాలా చక్కగా చెప్పారు. మేము ఎంచుకున్న బాట కాకుండా వాళ్ళు స్వయంగా మాకు మంచి ఒక దారి చూపించి ఈరోజు ఒక నడకలో వెళ్తున్నాము. ఈరోజు ఒక స్థాయికి రావడం కారణం అంటే మాకు సుదర్శన్ సార్ గారు, అలాగే జాఫర్ సార్ గారు, అలాగే సత్యనారాయణ సార్ గారు, అలాగే వెంకటేశ్వర సార్ గారు, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా పాతిమ టీచర్ కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు. మాకు గవర్నమెంట్ స్కూల్లో చెప్పిన చదువులు చాలా శ్రద్ధగా చెప్పినందుకు మాకు మంచిగా మైండ్కి ఎక్కి ఈరోజు ఒక స్టేజ్కి వెళ్ళినామంటే గవర్నమెంట్ స్కూల్ చదవడం వల్లనే మేము ఈరోజు ఎదుగుతున్నాం. కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఉంటే మాకు అక్కడ శిక్షణ అనేది సరిగా ఉండకుండే. అక్కడ ఒకటి చదువుడు తప్ప కానీ శిక్షణ రేపు ఫ్యూచర్ డెవలపింగ్ కోసం ఏమి చెప్పకూరి. అక్కడ మాకు గవర్నమెంట్ స్కూల్లో చాలా చక్కగా చెప్పినందుకు ప్రత్యేకంగా గవర్నమెంట్ టీచర్లకి అందరికీ నా యొక్క నమస్తే సార్. ఇంకా ముందట పిల్లలు ఎక్కడ ఎవరికైనా పిల్లలు మన విలేజ్లో ఉన్నటువంటి పిల్లలైనా కానీ ఇంకెక్కడైనా కానీ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్లనే చాలా బాగుంటుంది. ఇంకోటి పిల్లలకి రావి జావా ఇవ్వడం కానీ ఇంకా మంచి ఫుడ్ ఇస్తారు. మనకి ప్రైవేట్ స్కూళ్ళలో అవన్నీ లభించవు. గత కాలంలో మా తాతలు అప్పట్లో రావి జావా తాగడం వల్ల ఎంతో గట్టిగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పిల్లలకి గవర్నమెంట్ టీచర్ ఆలోచనతోటి పిల్లలకి ఇది ఇస్తే ఫ్యూచర్ గత కాలంలో ఎన్నికటికి ఎట్లున్నారో ఈ రోజులు అట్లా ఉండాలని ఒక ఆలోచనతోటి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆలోచన ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదివించుదాం, ప్రతి ఒక్క పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేద్దాము. మా పిల్లల గిట్టంగా అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఇప్పుడు ఇంజనీర్లు చేస్తారు. గవర్నమెంట్ స్కూల్ నుంచే చదువుకుంటా ఈరోజు ఇంజనీరింగ్ వరకు వెళ్ళడము అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే సాధ్యమవుతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ये చెప్పి ఇంతవరకు अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जी मेरा नाम मोहम्मद रहीम है, विलेज रावलपल्ली, शंकरपल्ली मंडल, और मैं कराटे प्रोग्राम में गच्चीबौली में 26 अप्रैल को जो इंटरनेशनल लेवल में जो प्रोग्राम हुआ इसके अंदर पार्टिसिपेट करा मैं। तो मुझे गिनीज बुक वर्ल्ड रिकॉर्ड सर्टिफिकेट महेश कुमार गौड़ PCC प्रेसिडेंट साहब दिए, और इसके साथ साथ मुंडा सुरेखा जो मैडम उन्होंने भी मुझे मुबारकबाद दिए, महेश साहब भी मुबारकबाद दिए, और मेरे जो सार है ये जो हमारे HM जो मेरे बचपन में जो पढ़ाए थे, और जो हमारे सत्यनारायण सार है, वेंकटेशम सार है, जितने यहाँ पर जो हमारे बचपन के जो भी पढ़ाए सो जो हमारे टीचर्स हैं, और जो मेरे साथ जितने बड़े से जो स्टूडेंट है, इसके अंदर हमारे कृष्णमूर्ति साहब जो रावलपल्ली के सरपंच है, ये सब लोग मुझे मिलकर मुबारकबाद दिए गिनीज बुक वर्ल्ड रिकॉर्ड आज तक को। मैं इसलिए बड़ा खुश हूँ और सबका मैं शुक्रिया भी अदा कर रहा हूँ।